హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎక్స్పోను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. 3 రోజుల పాటు సిఎన్సి ఎక్స్పో జరగనుంది. కేబుల్, బ్రాడ్బాండ్, ఓటీటీ, డిజిటల్, టీవీ రంగాలకు చెందిన 200 స్టాళ్లను ఇందులో ఏర్పాటు చేశారు. సిఎన్సి అధినేత రాముతో పాటు 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్స్ గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, సౌత్ ఇండియా హెడ్ మనోజ్, తెలంగాణ అధ్యక్షులు జితేందర్, గ్రామీణ ప్రాంతాల అధ్యక్షులు కోటి, జంట నగరాల అధ్యక్షులు భాస్కర్ తదితరులు ఎక్స్పోలో పాల్గొన్నారు. కేబుల్ టీవీకి సంబంధించింది కానీ, ఇంటర్నెట్కి సంబంధించి కానీ, ఓటీటీకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కేబుల్ ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ అందరూ ఇచ్చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు, రేపు, మరి ఎల్లుండి అంటే 28, 29, 30 3 డేస్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు కానీ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఇచ్చేసి ఈ ఎగ్జిబిషన్ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి కేబుల్ ఎక్స్పో పెడతా ఉన్నారు. ఎందుకంటే కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఆ కేబుల్ ఆపరేటర్ అనుకొని దగ్గర 1,00,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్ కనుమరుగవ్వకుండా కొత్త వ్యవస్థలో కూడా కేబుల్ ఆపరేటర్ నిలబడాలనే మా ఆలోచన విధానంలో ఈ సిఎన్సి ఎక్స్పో మా రాము పెట్టాడు. ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ఈ ఎక్స్పోకి విచ్చేసి కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఫీల్డ్లో ఉంటాం డెఫినెట్గా. కాబట్టి మరో 20 సంవత్సరాలకి బాటేసుకోవాల్సిందిగా ఈ ఎగ్జిబిషన్ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఏవత్ కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ 200 పైన స్టాల్స్, వివిధ మ్యానుఫ్యాక్చర్లు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్, హార్డ్వేర్ ప్రొవైడర్స్, అదేవిధంగా హార్డ్వేర్ సప్లయర్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించింది వివిధ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఇక్కడ వారి యొక్క స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా మన కేబుల్, ఈరోజు టెక్నాలజీ మారింది. మనం ఒకటే కేబుల్లో కేబుల్, ఇంటర్నెట్ మరియు టెలిఫోన్ సర్వీస్ కూడా ఇవ్వాలి. కాబట్టి మన నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ టెక్నికల్ సెమినార్ని, అదేవిధంగా స్టాల్ని సందర్శించి మన బిజినెస్ ఎదుగుదలకు కృషి చేస్తారని కోరుకుంటూ, ఈ సెమినార్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1991లో ప్రారంభమైనటువంటి ఈ కేబుల్ వ్యవస్థకు ఒక రూట్ మ్యాప్ లాగా ఇది ప్రతిష్టాత్మకంగా డే టు డే పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ సెమినార్ గ్రౌండ్లో ఉన్న కేబుల్ ఆపరేటర్కు సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా, అవేర్నెస్, చైతన్యం తీసుకొచ్చే విధంగా, ఈ చైతన్యంతోనే పబ్లిక్ సర్వీస్ కరెక్ట్ చేసే విధంగా ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా 1,00,000 మంది కేబుల్ ఆపరేటర్లు మరి వాళ్ళకి సంబంధించినటువంటి వర్కర్లు మొత్తం కలిపి 1,00,000 మంది ఈరోజు జీవిస్తున్నారు. దానికి అనుగుణంగా ఇంటర్నెట్ మరి ఈరోజు టెక్నాలజీ పరంగా దాదాపుగా 1990లో ఈ కేబుల్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి అతి చీపెస్ట్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కేబుల్ ఆపరేటర్లే. మరి ఆ రోజు నుంచి ఈరోజు కూడా స్వయం పెట్టుబడితో మరి ఈరోజు గవర్నమెంట్ మీద కూడా ఎప్పుడు కూడా ఆధారపడకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి ఇస్తూ మరి గడిచిన 30-35 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ప్రజలకు అతి చీపెస్ట్గా 150 రూపాయలు మొన్నటి వరకే ఇచ్చాం. ఆ తర్వాత అనేక సంస్కరణలు, అనేక సిస్టమ్స్ చేంజ్ అయిపోయి మరి న్యూ టారిఫ్ ఆర్డర్ అని, పే ఛానల్స్ అని మరి ఛానల్ రూపకంగా వచ్చి కొంత ఇబ్బందికరంగా అయ్యింది.